హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. చోటీ మసీద్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి లిఫ్ట్ పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో 6 మంది ఉన్నట్లు గుర్తించారు. లిఫ్ట్లో 3 చిన్నారులు, 3 పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దలకు 3కి గాయాలవగా చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ 3ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకోగానే నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ హాస్పిటల్ కి చేరుకొని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అపార్ట్మెంట్ లో మెయింటెనెన్స్ డబ్బులు తీసుకుంటున్నప్పుడు లిఫ్ట్ మెయింటెనెన్స్ తప్పకుండా చేయించాలని మాజిద్ హుస్సేన్ అపార్ట్మెంట్ యాజమాన్యులకు సూచించారు. కేసును నమోదు చేసుకుని ఆసిఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. आज करीबन रात के 11 बजे नाको शम्स अपार्टमेंट जो आसिफ नगर डिवीजन में आता है, छोटी मस्जिद की सामने की गली में, वहां पे एक लिफ्ट का हादसा हुआ। जो लिफ्ट में करीबन 6 लोग थे, जिसमें से 3 लोग बड़े थे और 3 मासूम बच्चे थे, और सीधा 5th फ्लोर से लिफ्ट एकदम अपना काबू खोते हुए सीधा ग्राउंड फ्लोर पर आके टकराई, जिसमें 3 जो अडल्ट थे उनको जख्मी हुए। एक को कमर में बेइंतहा बड़ा मार पड़ा, एक की नी के डैमेज हुई और एक को एंकल से उनकी हड्डी टूट गई। अल्लाह का शुक्र है जो 3 मासूम बच्चे थे, जिसमें एक बहुत छोटी बच्ची थी, उन तीनों को अल्लाह के फजल करम से कुछ नहीं हुआ, अल्हम्दुलिल्लाह। और ऐसे जब हादसात होते हैं तो ये फिक्र की अलामत हमारे लिए भी है। और जब ये यहाँ पे मालूम किया गया कि सब लोग यहाँ पे जितने भी अपार्टमेंट्स में रहते हैं सब अपना मेंटेनेंस टाइम टू टाइम महीने को देते हैं, तो ये जिम्मेदारी है उन जिम्मेदारों की जो मेंटेनेंस कलेक्ट करते हैं और अपने अपने अपार्टमेंट में कलेक्ट कर अपना मेंटेनेंस करते हैं। హైదరాబాద్ ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. చోటీ మసీద్ ఎదురుగా ఉన్న ఓ అపార్ట్మెంట్లో 5వ అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి లిఫ్ట్ పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్ట్లో 6 మంది ఉన్నట్లు గుర్తించారు. లిఫ్ట్లో 3 చిన్నారులు, 3 పెద్దలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పెద్దలకు 3కి గాయాలవగా చిన్నారులు క్షేమంగా బయటపడ్డారు. గాయపడ్డ 3ని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.